నేల టికెట్కి ఎక్కువ, బెంచ్ టికెట్కి తక్కువ. రంగులు మార్చడంలో పీకే ఊసరవల్లికి ఎక్కువ, ఆక్టోపస్ కటర్ ఫిష్కు దానికి కూడా ఎక్కువేనని చెప్పాలి అంటూ కథనం రాసుకొచ్చింది. రంగులు మార్చడానికి ఊసరవెల్లికి 1 సెకండ్ టైం పడితే మిమిక్ ఆక్టోపస్కు రంగు మార్చడానికి 200 మిల్లీ సెకండ్లు సరిపోతుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే రెప్పపాటు కంటే చాలా వేగంగా సెకనుకు 5 సార్లు మిమిక్ ఆక్టోపస్ రంగులు మార్చగలదు. అయినా ఈ పీకేతో అది పోటీకి నిలబడగలదా అంటే నిలబడలేదనే చెప్పాలి. ఇక రంగుల విషయం పక్కన పెడితే అతను విషం కక్కే విధానంపై కూడా చాలా క్లియర్గా రాసుకొచ్చింది. విషాన్ని ఇంజెక్ట్ చేయడంలో తేలు పాముల కంటే ఎక్కువ. వాటిని పవన్ ఎప్పుడో మించిపోయారు. ఆస్ట్రేలియన్ బాక్స్ జెల్లీ ఫిష్, డార్ట్ కప్పలకు కూడా పవన్ ఎక్కువే. ఇవి చిమ్మే విషం సైనైడ్ కంటే 1000 రెట్లు వేగంగా పనిచేస్తుంది. క్షణాల్లో ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఇప్పుడు దాన్ని మించిన విషాన్ని చిమ్మగల శక్తి తనకుందని మొన్నటి ప్రసంగంతో పీకే రుజువు చేసుకున్నారు. పీకేకు ఉన్న, పీకేకు మాత్రమే సొంతమైన ఆషాఢభూతికే పంగనామం పెట్టగల ఈ అతి గొప్ప సూపర్ ఫాస్ట్ లైటనింగ్ స్పీడ్ కలర్ చేంజింగ్ టాలెంట్ ని అర్థం చేసుకోలేక కొందరు పొరబడుతూ పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. లెఫ్ట్ నుంచి రైట్ కి రూపాంతరం చెందాడని, నిన్నటి మాటలకు నేటి మాటలకు పొంతన లేదు కాబట్టి సిద్ధాంతాన్ని మార్చేశాడని, చేగువేరా భగత్ సింగ్లు ఏమైపోయారని కొందరు అంటున్నారు. మరికొందరు పీకేని బానిస, అజ్ఞాని అంటూ తీర్మానించేస్తున్నారని ద వైర్ రాసుకొచ్చింది. ఏ వ్యక్తి అయినా తను నమ్మిన సిద్ధాంతం నుంచి పక్కకు జరుగుతూ పూర్తి వ్యతిరేక భావజాలంలోకి వెళ్ళారంటే దానికి 2 కారణాలుంటాయి. మొదటిది, తను ఇంతకాలం నమ్మింది తప్పు అని చెప్పగలిగే బలమైన కారణమైనా ఉండాలి. లేదా రెండవది, తనకు ఆ సిద్ధాంతం మీద నమ్మకం, గౌరవం లేకపోయినా సరే సొంత ప్రయోజనాల కోసం దాన్ని నెత్తికెట్టుకున్నట్లు నటించడమైనా చేసుండాలి. పవన్ కళ్యాణ్ ఎంచుకుంది రెండో బాట కాబట్టి ఈరోజు ఇంతటి నీచమైన దిగజారుడు రాజకీయాలు అవలీలగా చేసేస్తున్నారు. పీకేకి చేగువేరా జీవితం గురించి కానీ, కమ్యూనిజం గురించి కానీ ఏమీ తెలియదు. అయినా సరే ఆ భావజాలంలో ఉన్న నిజాయితీ, న్యాయం, హక్కుల కోసం పోరాటం, కసి, ఆవేశం లాంటి ఎన్నో మంచి విషయాలు సామాన్యులను ఆకర్షిస్తాయని మాత్రం బాగా తెలుసు. అందుకే ఆ దిశగా పావులు కదిపి కెమెరా స్టార్ట్ యాక్షన్ అంటూ ఓవర్ యాక్షన్ని ఓవర్గా చేసేశారు. సినీ రంగంలో ఏమాత్రం కష్టపడకుండా అన్న అండతో అప్పనంగా అందలమెక్కిన పీకే రాజకీయాల్లో అధికారాన్ని కూడా అంతే అప్పనంగా అందుకోవచ్చని ఆశపడ్డారు. నిజాన్ని, కమ్యూనిజాన్ని ప్రజల చేత ఒప్పించాలంటే దానికి ఎంతో నిబద్ధత, చిత్తశుద్ధి, ఓర్పు, నిజాయితీ, అన్నింటికంటే ముఖ్యం ఆ సిద్ధాంతం మీద గౌరవం, ప్రేమ ఉన్నవాళ్ళు మాత్రమే సహనంతో దాన్ని భుజానికెత్తుకుని ముందుకు నడిపించగలరే తప్ప నటనతో లొంగదీసుకోవాలనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదు.